నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. పీఎం సేతు పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం. లబ్ధిదారులకు 436 కోట్ల విడుదల. సిబిఎన్ సిండికేట్ ఆధ్వర్యంలోనే కల్తీ మద్యం తయారీ. టీజీఆర్ సుధాకర్ బాబు. భారీగా తరలివచ్చిన భవానీలు. ఇంద్రకిలాద్రిపై భక్తుల రద్దీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని మోదీ శనివారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో పీఎం సేతు పథకాన్ని ప్రారంభించారు. 62,000 కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ ప్రాజెక్టులు దేశ యువతకు కొత్త అవకాశాలు ఇస్తాయి. పాట్నా సమీపంలో 6,500 మంది విద్యార్థులకు స్థలం కల్పించే ఆధునిక విద్యా కేంద్రంలో 5G యూస్ కేస్ ల్యాబ్, ISROతో రీజనల్ అకాడమిక్ సెంటర్ ఫర్ స్పేస్ ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ సెంటర్ ఉన్నాయి. బీహార్ యువతకు ఉద్యోగ నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టామని మోదీ తెలిపారు. भारत नॉलेज और स्किल का देश है. यही बौद्धिक शक्ति हमारी सबसे बड़ी ताकत है. और जब ये स्किल, ये नॉलेज देश की आवश्यकताओं से जुड़ जाती है, देश की जरूरतों को पूरा करने से जुड़ जाती है, तो इनकी ताकत कई गुना बढ़ जाती है. आज 21वीं सदी की मांग है कि हम देश की जरूरतों को ध्यान में रखते हुए लोकल टैलेंट, लोकल रिसोर्सेज, लोकल स्किल्स और लोकल नॉलेज को तेजी से आगे बढ़ाएं. और इसमें हमारी हजारों ITIs की बहुत बड़ी भूमिका है. आज इन ITIs में करीब 170 ट्रेड्स में हमारे नौजवानों को ट्रेनिंग दी जा रही है. बीते 11 सालों में 1.5 करोड़ से ज्यादा नौजवान इन ट्रेड्स में प्रशिक्षित हो चुके हैं. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. రాష్ట్రంలోని ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ఆటో డ్రైవర్ల సేవలు పథకాన్ని శనివారం ఘనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి డ్రైవర్ కు ఏటా 15,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. విజయవాడ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. నువ్వు డ్రైవర్ అయ్యావు. అవును సార్. ఇప్పుడు ఎందుకు డ్రైవర్ కావాలి? వాళ్ళు ఇప్పుడు తరం వాళ్ళ భవిష్యత్తును బాగా మారాలి సార్. భవిష్యత్తు మారాలి. ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నావు. అవును సార్. పిల్లల్ని బాగా చదివించడం కోసం ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు 15,000 ఇస్తున్నాం. నీకు 13,000 వచ్చింది కదా? వచ్చింది. నీకు ఇవన్నీ వచ్చాయి కదమ్మా. తల్లికి వందనం ఇచ్చాము. మీ ఇంట్లో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయమ్మా? నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, 19/2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో? మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి
నేరుగా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడన్నా చూశారా ఇలాంటి సంఘటన మీరు? ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దువ్వేవాళ్ళు, కందకాలు తీసేవాళ్ళు అన్నీ పోయినాయి. రాష్ట్రం విధ్వంస పాలైంది. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, 2004లో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఉందా ఈ సమయంలో? మీటింగులు పెడితే పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. మేము జల్సాగా 11 కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడన్నా చూశారా ఇలాంటి సంఘటన మీరు? ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దువ్వేవాళ్ళు, కందకాలు తీసేవాళ్ళు అన్నీ పోయినాయి. రాష్ట్రం విధ్వంస పాలైంది. నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంద్రకిలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దుర్గమ్మను దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు అమ్మవారి మాల ధరించిన భవానీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కల్తీ మద్యం మేరలే పారుతుందని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో నాణ్యమైన మద్యం అందిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇవాళ కల్తీ మద్యాన్ని బహుమతిగా ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది, లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా, లేదా పర్మిట్ రూమ్స్లోకి వస్తుంది. చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బుల పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని, అంటే 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని మద్యం ప్రభుత్వం అమ్మింది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, స్ట్రైట్గా వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన వెంటనే, రాకన్నా ముందే మద్యం మీద రకరకాల అబోధ కల్పనలను ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ద్వారా, పురంధేశ్వరి ద్వారా, బీజేపీ ద్వారా
అబోధ కల్పన ప్రచారం చేస్తూ దాన్ని నేను సంస్కరిస్తాను, నేను వస్తే మంచి మద్యం అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడుగా కూడా నేను మద్యం బాగా అందిస్తాను, సరసమైన ధరలకు అందిస్తాను, కల్తీ లేని మద్యం అందిస్తాను, లేదా నాణ్యమైన మద్యం అందిస్తానని ఎవడు చెప్పిన ప్రపంచ చరిత్రలో లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఓహో చెప్పాడు అనంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రభుత్వ పాలసీనే ఏదైనా మాడిఫికేషన్ చేసి సంస్కరించి ఇంకొంచెం మంచి నాణ్యమైన విధానంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం పంపిణీ చేసిద్దేమోనని మాలాంటి వాళ్ళందరూ అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు తాను చేయబోయే కుట్రకు, తాను రచించిన ఒక అభూత కల్పన బేతాళ కథకు ప్యాడింగ్గా రాష్ట్రంలో లేని మద్య కుంభకోణాన్ని ఒకదాన్ని సృష్టించి తన శక్తులందరికీ మద్యాల సిండికేట్లుగా ఏర్పాటు చేసి ఆ సిండికేట్లకే మద్యం దుకాణ పర్మిషన్లు వచ్చేటట్టుగా చేసి వాళ్ళ చేతుల్లో దుకాణాలు పెట్టి ఆ దుకాణాల దగ్గర నుంచి లింక్ మళ్ళీ బెల్ట్ షాపులు పెట్టించి ఆ బెల్ట్ షాపులకు అనుబంధంగా మళ్ళీ పర్మిట్ రూములు పెట్టించి ఈ రాష్ట్రంలో మంచినీళ్ల బాటిల్ అయినా దొరకవేమో కానీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏ వీధి వాడల్లో ఇళ్లల్లో బట్టినా మద్యం ఏరులై పారిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. సరే, ఇది ఇప్పటికే మేము పలుమార్లు చెప్పాం. ఇది చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో, ఆయన ఆధీనంలో, వారి కుమారుడు లోకేష్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక భారీ కుట్ర అని మేము చెప్పాం. ఇప్పుడేం బయటపడింది? అసలు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మద్యం కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద పెద్ద తలకాయల ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారవుతుందని పట్టుబడింది. ఇది మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిందా? సుధాకర్ బాబు సొంత కవిత్వాలతో ఈ రాష్ట్ర ప్రజలకు చెబుతున్నాడా? లేకపోతే అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారం బయటపడింది. విజయవాడ, విశాఖ, తమిళనాడుకు చెందిన 9 మంది ముఠాగా ఏర్పడి ఓ భవనంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. స్పిరిట్ కెమికల్స్ తో మద్యం తయారు చేసి బ్రాండెడ్ సీసాల్లో నింపి పాల వ్యాన్లో బెల్ట్ షాపులను తరలిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 1.75 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి ఇన్స్పెక్టరు, జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్సు. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్, ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము, ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం. అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మనం స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను, వాటిలో మళ్ళీ బ్లెండ్ని ఫిలప్ చేసుకుంటున్నారు. చేసుకొని మాన్యువల్గా ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని, ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది, మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్ అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారు. అంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ను యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు.
ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్లో ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీటీఎం మండలం ఆంధ్రా వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు ఒక 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే ఈ తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఇంకొకతను రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మెన్ అతనికి. అతను ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకొని ఫర్దర్ అసలు ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇతను ఒక 2 నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను. ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్కి ఇవ్వడం జరిగింది. అతను రామ్మోహన్ వచ్చిన తర్వాత అతను ఎవరికి రెంట్కి ఇచ్చాడు, ఏదైనా అగ్రిమెంట్ ఉందా, మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటివి స్పిరిట్ క్యాన్లు 30 క్యాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది 42 క్యాన్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. ఈ మాన్యువల్ మిషన్స్, క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇందాకే చెప్పాను నేను. ఎంటీ క్యాన్స్ అంటే రెడీగా ఇంకా మనం ఫిల్ చేసుకోవడానికి 70 క్యాన్లు ఉన్నాయి. నెక్స్ట్ 180 ml బాటిల్స్, ఖాళీ బాటిళ్ళు 10,000 ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం మేరలే పారుతుందని, టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడుకున్నటువంటి ప్రజల ప్రాణాలతో ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా గమనించుకోకుండా వాళ్ళకు ఆదాయం అన్నటువంటిది ముఖ్యంగా భావించుకొని ఇలాగా పెట్టరేగిపోతుండడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక డిస్టిలరీ యూనిట్ లాగా మొత్తం మిషనరీ ఏర్పాటు చేసుకొని అక్కడే ఎలాగా మద్యం సరఫరా చేయాలి, ఎలా బెల్ట్ షాపులకు అందించాలి అన్నటువంటి ప్రణాళిక రూపొందించుకొని స్టిక్కర్ల దగ్గర నుంచి బాటిల్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో కల్తీలు ఎలా చేయాలి, బ్రాండ్ ఎలా వేయాలి, ఆంధ్రప్రదేశ్ ఒక దాని ప్రకారం లేబులింగ్ ఎలా చేయాలనేటువంటిది కూడా అక్కడే చేసుకొని రోజుకు 15,000 కేసులు పైగానే అక్కడి నుంచి సరఫరా అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలియవచ్చింది. ఎంత ఘోరం ఇది! 16 నెలల తన పాలనలో గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అన్నటువంటిది మాట్లాడుతూ వచ్చి ఎంతసేపు గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలను ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయింది అన్నటువంటిది తను మాట్లాడుతూ తన ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఈ లిక్కర్ ఎలాగా కల్తీ మద్యాన్ని ఎలా సరఫరా చేయాలన్నటువంటిది ప్రణాళిక రూపొందించుకొని దానికి తగ్గట్టుగా ఆ పాలసీలు రూపొందించుకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి సిండికేట్ ఏర్పాటు చేసుకొని ఎంత దారుణమైనటువంటి దోపిడీ చేస్తున్నారో ఈ 16 నెలల్లో నిన్న జరిగినటువంటి పట్టుబడిన ఒక సంఘటనే ఒక ఉదాహరణ. దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోనే ఒక కీలక నేత ప్రమేయంతోనే ఇదంతా జరిగిందనేది కూడా స్పష్టమవుతోంది. ఆ కీలక నేత నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ దగ్గర కూడా ఉన్నట్టుగా పూర్తిగా సమాచారం అందింది. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రభుత్వ అధినేతగా ఒక బాధ్యతగా వివరించాల్సిన వ్యక్తి లిక్కర్ని, ఈ కల్తీ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాగా తమ జోబులు నింపుకోవడానికి ఎంతమంది ప్రాణాలు బలిగొనడానికైనా సిద్ధం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఈ రకంగా వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ దోపిడీ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? మీరు 16 నెలల నుంచి మాట్లాడారు కదా, అంతకుముందు ఏదో జరిగింది ఆ పాలసీలో, అంతకుముందు ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యేటువంటిది ఆ పాలసీని ఏ రకంగా జవాబుదారుతనం అన్నటువంటిది ఉండేది. అయినా కూడా ఆ పాలసీని తప్పులు పడుతూ
లేనిది సృష్టించే విధంగా ప్రవర్తన చేస్తూ అంతకుముందు నిజాయితీ ఆఫీసర్గా పేరు పొందినటువంటి గౌరవ రిటైర్డ్ అయ్యే ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, వికాట్ కంపెనీకి పనిచేస్తున్నటువంటి గోవిందప్ప గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఏదో జరిగిపోయిందన్నట్టు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. నిన్న గౌరవ మిథున్ రెడ్డి గారు బెయిల్ వచ్చిన దాంట్లో ఆ బెయిల్ పిటిషన్లోనే కోర్టు స్పష్టంగా మెన్షన్ చేసింది దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి. కేవలం మభ్యపెట్టుకోవడం కోసం, వాళ్ళు క్రియేట్ చేసుకున్న వ్యవస్థలతో వాళ్ళు దోచుకోవడం కోసం గత ప్రభుత్వాన్ని తప్పులు పడుతూ ఇప్పుడు వాళ్ళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు. కరోనా టైంలో ఈ ఆల్కహాల్ సంబంధించి న్యూట్రల్ అన్నటువంటిది ఏదైతే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అన్నటువంటిది శానిటైజర్కు ఉపయోగపడుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్పుడు డిస్టిలరీస్కి కొంచెం వెసులుబాటు కల్పించారు. దాన్ని తిరిగి రద్దు చేయకుండా అది కొనసాగుతుండడం వలన దాన్ని విచ్చలవిడితనంగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్పిరిట్ని వాడుకుంటూ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన యొక్క భావన ఎన్నికల సమయంలో ఆ టైంలో ఎమోషన్లో ప్రజలు గమనించలేకపోయారు. చరిత్రలో మనం చూసాం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులు ఎన్నికల ప్రచారాల్లో ఏం చేస్తామో చెప్పుకుంటారు. ఎలాగా విద్యను అభివృద్ధి చేయాలి, ఎలాగ ప్రయోజకులు చేయాలి, ఎలాగ అవకాశాలు కల్పించాలి, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్తారు. అలాగే ఎలాగ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలి, ఎలాంటి బెస్ట్ హాస్పిటల్స్ నిర్మించాలి, ఎలాంటి ప్రయోజనాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి చేయాలన్నటువంటిది గత నాయకులు మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ వెరైటీగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వేదికలపైకి ఎక్కి తమ్ముళ్ళు మీకు మందు సప్లై చేస్తాను, మంచి మందుని ఇస్తాను, నాణ్యతమైన మందు బాటిల్ చేతిలో పట్టుకొని ఇలాగ ఊపుకుంటూ ఒక బాటిల్ ఊపితే బాగుండదేమో అని చెప్పి రెండు చేతులు. తిరుపతిలో భారీ వర్షం కురుస్తుంది. కుండపోత వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు తినిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. అనేక కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇరుక్కుపోయారు. సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ వాన ప్రభావం తగ్గకపోవడంతో పరిస్థితి ఇంకా కష్టతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేలా ఆటో డ్రైవర్ల సేవలు పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఆటో నడిపి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.